డాక్టర్ గారు, నాకు పెళ్ళై 6 నెలలైంది. ఇంతవరకు భార్యతో కలవలేకపోయాను. ఈ 6 నెలల్లో 10 సార్లే సెక్స్కి ట్రై చేశాను. అయినా సక్సెస్ కాలేకపోయాను. భార్య నన్ను చీకొట్టి మగాడివి కాదని అందరికీ చెప్పి వెళ్ళిపోయింది. నేను అది నిజం కాదని, తానే ఏనాడు దగ్గరికి రానివ్వలేదని దబాయించాను. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చెయ్యాలని పేరెంట్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారైనా నేను సక్సెస్ కాగలనా? కొంతమంది మగవాళ్ళు అయినా లేదా కొంతమంది ఆడవాళ్ళైనా అసలు సెక్స్ ఇంట్రెస్టే ఉండదు. అంటే మగవాడు అనుకోండి, మామూలుగా మగవాళ్ళు ఏంటి సెక్స్ పైన కోరికలు కలుగుతుంటాయి, వాడికి హస్తమే చేస్తాడు, కొద్దిగా సెక్షువల్ ప్లెజర్ పొందుతుంటాడు. వేరే ఆడవాళ్ళతో పాల్గొనకపోయినా లోపల మాత్రం సెక్స్లో పాల్గొనాలని కోరుకుంటుంది, అంగం స్తంభిస్తుంది, అన్నీ ఉంటాయి, డిజైర్ ఉంటుంది, అంగస్తంభనలు ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతిరోజు అంగం స్తంభించడం, దాన్ని ప్రేరేపించుకోవడం, కళ్ళకన్నం ఉంటుంది. అలాగే ఫ్యాంటసీస్, ఏదో తాను అలా ఎవరో ఒక అమ్మాయి, అందమైన అమ్మాయితో వివరిస్తున్నాడు, వాళ్ళకి ఫ్యాంటసీస్ ఊహల్లో కూడా వివరిస్తుంటారు అన్నమాట. అవి కలుగుతుండే మామూలుగానే. అబ్బా, ఈ అమ్మాయి ఎంత బాగుందో అని కూడా అనిపిస్తుంటుంది మామూలుగా ఎవరికైనా సరే. అంటే వాళ్ళతో సెక్స్ చేస్తారని కాదు, ఎక్కడో బయటకు పోతారని కాదు, కానీ సెక్స్ పరంగా వాళ్ళల్లో ఆ కోరిక, దీన్ని లిబిడో అంటాం, సెక్స్ డ్రైవ్ అని. కానీ కొందరిలో మొదటి నుంచి ఆ సెక్స్ డ్రైవ్ ఉండదండి. వాళ్ళకి ఏ రకమైన సెక్స్ పరంగా ఆలోచనలు రావు, ఆ ఫ్యాంటసీస్ ఉండవు, ఆ అంగస్తంభనలు సరిగా ఉండవు, ఉన్న అస్తమయం చేయాలని ఉండదు. అస్తమయం చేయరు నిజమే. ఎప్పుడు అస్తమయం చేసామంటే నేను చేయలేదండి అంట. మరి నీకు అమ్మాయిల మనసులో మెదలరా? మెదిలితే అంగం లేచి నిలబడదా? నిలిచినప్పుడు నువ్వు అస్తమయం చేసి తృప్తి చెందవా అంటే అసలు ఆ కోరిక రాదండి, అసలు ఆలోచన రాదు అంటారు. ఆశ్చర్యస్తుంది. మొగాడేయండి మరి దగ్గర హార్మోన్ టెస్ట్ చేసి అనుకోండి, అన్నీ మామూలుగా ఉన్నట్లుంటాయి, బ్లడ్ టెస్ట్ చేస్తే అన్నీ మామూలుగా ఉన్నట్లుంటాయి. కానీ అతని మనసులో ఏ రకమైన సెక్స్ పరమైన ఆలోచన లేకుండా ఉంటాడు మొదటి నుంచి. వాళ్ళు చదువుకుంటుంటారు, డిగ్రీ సంపాదిస్తారు, ఉద్యోగాలు చేస్తుంటారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు ఆ డిఫెక్ట్ ఉంది, వాళ్ళు నాకు తెలియదు వాళ్ళకి. వాళ్ళు కానీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసిన తర్వాత మరి అందమైన భార్య ప్రక్క చేరి ఆయన ఏదో ఒక స్టిమ్యులేట్ చేస్తే స్టిమ్యులేట్ అవ్వాలిగా, ఏం రాదు. దగ్గరలాగి హక్ చేసుకున్నా, ముద్దు పెట్టుకున్నా, మామూలుగా అయితే మనిషిలో స్పందన కలగాలిగా, స్పందన ఉండదు. దీన్నే సైకాలజీలో HSDD అంటారు. అంటే హైపోసెక్షువల్ డిఫిషియన్సీ డిజార్డర్ అనమాట. HSDD డబల్ DD అన్నమాట. అంటే హైపోసెక్షువాలిటీ అంటే వాళ్ళు సెక్షువల్గా ఉండాల్సిన ఆ సెక్స్ డ్రైవ్, అంటే సెక్స్ కోరికలు, ఆ సెక్స్ కళలు, సెక్స్ ఊహలు, సెక్షువల్ అంగస్తంభనలు, హస్తప్రయోగం చేయడాలు, ఆ వీర్యం పోగొట్టుకునే ఆనంతరాలు అవేమి ఉండవు. ఏదో మామూలుగా ఉంటారు, మామూలుగా మగాళ్ళకి బట్టలేదు. కానీ వాళ్ళకైనా ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఒక హిజ్రాల్లాగా మారిపోయిన బుద్ధి ఉందా? ఏముండదు. మగాళ్ళతో సెక్స్ చేయాలంటుందా? అది ఉండదు, ఏది ఉండదు. అసలు సెక్స్కు డ్రైవే ఉండదు. కొజ్జాలు కాదు, కొజ్జాలంటే నపుంసకులు అన్నమాట. అది కాదు వీళ్ళు. కానీ సెక్స్ గురించి ఆలోచన ఉండదు. చదువుకుంటారు, బాగా మంచి మార్కులు తెచ్చుకుంటారు, చాలా బుద్ధిమంతులు పెంచుకుంటాడు. పెళ్లి చేసుకుంటే అసలు సెక్స్ ఆలోచన కదరా. పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళి అయితే నేను భార్యని మెప్పించగలనైనా ఆలోచన కూడా రాదండి. విచిత్రం అది. వాడికి ఆలోచన కూడా రాదు.
హైపోసెక్షువాలిటీ ఉంటుంది వాళ్ళకి. ఆ హైపోసెక్షువాలిటీ సెక్స్ చాలా తక్కువగా ఉంటాం. దీన్ని ఏమంటారంటే సైకో సోషియలాజికల్ బయోలాజికల్గా కూడా డిఫెక్ట్ ఉంటుంది, అలాగే సైకలాజికల్గా ఉంటుంది, సోషియలాజికల్గా. దీన్ని సైకో సోషియలాజికల్ డెఫిషియన్సీస్ అన్నమాట. కొంతమందికి ఏంటంటే హార్మోన్లు తక్కువ ఉంటాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటుంది వాళ్ళు, అది కూడా కదా. సైకో కొంతమంది సైకో అంటే ఆ మెంటల్ అని కాదండి, సైకలాజికల్గా అసలు వాళ్ళు ఆ కళలు ఆలోచనలు ఏముండవు, ఫ్యాంటసీ రావడం ఏముండవు, సైకలాజికల్ డిఫిషియన్సీ. సోషియలాజికల్ జనాలతో నలుగురు దాంతో కలిసి అబ్బాయిలు అనుకోండి కూర్చుని ఏవో జోకులు వేసుకుంటుంటారు, అయితే అమ్మాయిల గురించి మాట్లాడుతుంటారు, కామెంట్ చేస్తుంటారు, ఏదో ఒక ప్లెజర్ పొందుతుంటారు మామూలు కుర్రోళ్ళందరూ కలిసి. అవే ఉండవు ఇళ్ళల్లో, ఆడికి దూరంగా ఉంటారు అంత మనకి ఇలా ఇవన్నీ ఏంటో పని పాటలు మాటలు అనుకుంటారు. కానీ ఇవన్నీ ఉంటాయి, ఎవరికైనా సరే ఉండాలని అన్నాం అట్లా ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్. ఏ వయసు దగ్గర ఆ వయసులో ఆలోచనలు, కోరికలు, కళలు ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఈయన చెప్పాడు సరే, పెళ్ళయింది 6 నెలలు అయింది, 6 నెలలైనా సరే 6 నెలలు 10 సార్లు ట్రై చేశాడు. ఎందుకని భార్య గొడవ పెడుతుంది కదా, అది ఏదో అలా పైకి వచ్చాడు, కానీ అంగం సామెతల అనేబుల్ టు పెనిట్రేట్ పినిస్ ఇంటూ విజయన యూన్లోకి అప్రూవ్ చేశాను. అసలు అంగం గట్టిగా పెడితేగా యూన్లోకి వెళ్ళడానికి. చివరికి మరి ఎంతైనా మగాడు అనుకుంటాడు వీడు, ఆ అమ్మాయి వచ్చి మగాడు కాదు కొద్దిగా అనేసి వెళ్ళిపోయింది. కానీ కొత్త మేల్ ఈగో ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే బయట మరి మగాడు కాదు కొద్దిగాడు ఆయన అంటే నపుంసకుడు అంటే మళ్ళీ మనసు ఒప్పుకోదు. కానీ తెలుసు వాడికి ఏం చేయలేదని, కానీ దబాయించేస్తాడు. నేను చెప్పిన అమ్మాయి చివరిగా ఉన్నాడు వీడు, అమ్మాయి దగ్గర రాలేదు అంటాడు. ఇంకా కొంతమంది తెలుసారా, ఇంకా ఉంటారు తెలుసా కొంతమంది, అమ్మాయికి అసలు ఆల్రెడీ పెళ్లి కాకముందే ఎవరితో కాంటాక్ట్ ఉంది, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దానికి ఎవరితో లవ్ అఫేర్ కూడా ఉందని బెల్లి తెప్పించుకుంటారండి. ఎందుకని ఆ మేల్ ఈగో ఉందే, తను మాత్రం తగ్గించుకోవడం ఇష్టపడ్డు. తనకు లేదనుకో, కలవకపోయినా సరే కలిశాను దబాయించేస్తాడు. అందరు నేను కలిశాను అమ్మాయి అలా ఉంటుంది అంతే, అన్నీ అబద్ధాలే అంటారు. ఈ చెప్పిపోయినా అబద్ధాలు, వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎందుకని చెప్తాడు? ఆ ఎంత ఎలా సరే కానీ ఆ మేలు ఈగో ఉంది సారా, ఆ మా పురుష అహంకారం మాత్రం అది మాత్రం ఉంటుందండి, కానీ పురుషత్వం మాత్రం ఉండదు వాడికి. దీనికి మరి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వేరు, ఇది వేరు. ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఇది ఏంటంటే అక్కడ ఒక అంగం గట్టిపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంటుంది, అస్తమయం చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో వాడికేమో తెలియని యాంగ్జైటీ ఉంటుంది లోపల. ఆ యాంగ్జైటీ వల్ల వాడేమో దాన్ని ఏమంటాం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంగం గట్టిపెట్టిన సరిగ్గా సెక్స్ చేయబడికి వాడి చెల్లు ఒక భయము, కంగారు, గాబరా వచ్చి అంగం మెత్తపెట్టిపోతుంది. కానీ ఎరెక్షన్ ఉంటుంది, ట్రై చేస్తాడు కానీ చేయలేకపోతాడు. అక్కడ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇక్కడ ఇలాగదే హైపోసెక్షువాలిటీ. వాళ్ళు సెక్స్ డ్రైవే తక్కువ చెప్పే కదా ఇంతకుముందే కోరిక స్ట్రాంగ్గా ఉండదు, అసలు కళలే ఆడదో కలవాలని ఆలోచన ఉండదు. ఇలా వీళ్ళు ఉంటారనమాట. ఉన్నాయి మనుషులు కూడా చాలా ఉంటారు, చాలా ఉంటారు. వీళ్ళకి కావాల్సిన ఏంటంటే మరి కొద్ది ఓపికగా వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి, వాళ్ళల్లో ఆ సైకోథెరపీ చేసి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం, వాళ్ళ మైండ్ సెట్ మార్చి ఆ సైకోథెరపీ ద్వారా వాళ్ళల్లో ఒక రకమైన అంటే ఒక్క రోజులైనా కాదు, కొన్ని నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్లో, అది 10 సిట్టింగ్లు అవుతాయా 15 సిట్టింగ్లు అవుతాయి లేదు, వాళ్ళు ఆ రకమైన ఇమాజినేషన్ ప్రవేశపెట్టడం మనుషుల్లో.
ఒకవేళ హార్మోన్ డిఫిషియన్సీ ఉంటే టెస్టోస్టెరాన్ ఇస్తాం. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే తగ్గడం మంది ఇస్తాం. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ఇస్తాం. కానీ చేసినంత మాత్రం వీళ్ళు మామూలు పడరండి, అది గుర్తించండి. ఏదో టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది మాట కనుక చేయలేకపోయాడు, లేకపోతే ప్రోలాక్టిన్ ఎక్కువ చేయలేకపోతున్నాడు, థైరాయిడ్ ఉన్నాడు అక్కడే కాదు. అసలు న్యాచురల్గానే బేసిక్గానే వాడి మైండ్ సెట్ ఏంటి, పురుష సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండవాడికి. అంచేది ఈ డిఫిషియన్సీ ఉన్న వాడిని కవర్ చేస్తూ సైకలాజికల్గా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆ సెక్స్ ఇమాజినేషన్, సెక్స్ కోరికలు కలిగించడం చేస్తారు. అంతా జరుగుతాయి, జరగకుండా ఉండదు. కానీ అతను కోఆపరేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ సిటీస్ సైకలాజికల్ కౌన్సిలింగ్ పొందితే మాత్రం మామూలు అవుతారు, లేకపోతే ఇలాగే ఉంటారు. అంచేత పేరెంట్స్ కూడా మా ఆవిడ చాలా బుద్ధిమంతుడండి, చాలా మంచివాడండి, వాడు చెప్పిన కరెక్టేనండి ఆయన సమ్మతించుకుంటారు. కానీ వాళ్ళు హైపోసెక్షువాలిటీ ఉంది అనేది వాళ్ళు గుర్తించరు. ఇలాంటి వాళ్ళు మాత్రం మందులు ఒక్కటే పని చేయవు. అది తప్పకుండా కౌన్సిలింగ్ చేయాలి, సైకోథెరపీ చేయాలి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేయాలి. అది చేస్తే వాడు బాగుంటుంది. అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో నా బిల్ల రాసేద్దాం, వయాగ్రా వేయించేద్దాం అంటే వయాగ్రాలు వేసినా రాదు, ఏదో టెస్ట్ ఇంజక్షన్ ఇచ్చినా రాదు. దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ చేయాలి. అంచేత కౌన్సిలింగ్ ద్వారానే అసలు వాడు ఏమిటి, ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షనా, ఈడియా, లేకపోతే హైపోస్టేజ్ HSCD అంటాం, అదా అని చూడండి. ఇది మగవాళ్ళలో ఉంటుంది, విధంగా ఆడవాళ్ళలోనే ఉంటుంది. అది జాగ్రత్తగా సైకో ఎనాలిసిస్ ద్వారా డిఫరెన్షియేట్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.